ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మా హైయెస్ట్ ప్రయారిటీ ఆ 8 ప్రాణాలని రక్షించడం. దానికి రాష్ట్ర ప్రభుత్వం మాకున్న అన్ని వనరులు, మాకున్న అన్ని విధాలుగా ఎక్స్పర్టైజు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటున్నాం. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ అందరి సైన్యం తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ అట్ దిస్ మూమెంట్ దిస్ వీ హ్యావ్ టు సేవ్ ద 8 lives. దాని విషయంగా అందరం కూడా ఒక కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాం. రాత్రంతా త్రూఅవుట్ ద నైట్ మరి ఈ కంపెనీ ప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కూడా ఈ టనల్లో 14 కిలోమీటర్ల వరకు లోపడిపోయి కొంత ఎఫర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు డీసిల్టింగ్ అండ్ డీవాటరింగ్ కూడా మొదలు పెడతాం. రాత్రి అనుకున్న ఆలోచనలో పైనుంచి కూడా ఏమన్నా డ్రిల్లింగ్ చేసి లోపలికి పోగలుగుతామా, సైడ్ నుంచి పోగలుగుతామా, అన్ని మార్గాలు ఈ యొక్క వాళ్ళని లోపల ట్రాప్ అయిన వాళ్ళకి లోపల మరి 8 మంది ఉన్నారు, వాళ్ళని సేవ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం అందరి ఏజెన్సీసు, కేంద్ర ప్రభుత్వం అందరి సాయం తీసుకొని సర్వశక్తులు ఉడ్డించి ప్రయత్నం చేస్తారు. ఈ సైట్ యొక్క ప్రత్యేకత మీ అందరికి తెలుసు. ఇక్కడ మీరందరూ కూడా చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళు. అయితే అది ఒక చిన్న లీక్గా మొదలై పెద్ద ఎత్తున నీళ్లు, మట్టి లోపలికి వచ్చేసి ఒక 200 మీటర్ల వరకు బురదలో మునిగిపోయి ఉంది. మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం కొన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని ముందుకు పోతున్నాం. మనము ఎన్డీఆర్ఎఫ్ 4 టీమ్ 138 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. అట్లనే ఆర్మీ నుంచి ఒక 24 మెంబర్స్ని, సింగరేణి నుంచి ఒక 23 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది విత్ ఎక్విప్మెంట్ వాళ్ళ రెస్క్యూ కోసం. సో ఈ టీం కూడా లోపలికి వెళ్ళి దాన్ని అసెస్ చేసి లోపల కావాల్సిన ఎలక్ట్రిక్ సప్లై కానీ, లోపల కావాల్సిన ఎయిర్ కానీ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టీంతో అసెస్ చేసి ఈ టీంను లోపలికి పంపించి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అండ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. ఆల్రెడీ యూ విల్ రీచ్ ఇన్ 5 minutes. సో మినిస్టర్ గారి డైరెక్షన్ ప్రకారం కూడా వాళ్ళందరినీ మనం రెస్క్యూ చేస్తాం. ఇది ఇప్పటి వరకు ఉన్న మొత్తం మన టనెల్ బోరింగ్ మిషన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం పోగలుగుతున్నాం. ఆ తర్వాత కొంత సిల్ట్ ఉంది. సో ఆ పార్ట్ కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ దే ఆర్ మేకింగ్ ఎ ప్లాన్ టు గో ఫార్వర్డ్. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే 11 కిలోమీటర్ల దూరం వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచి ఉన్నాయి. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లారు. టనెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టనెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నాయి. టనెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ తెలిపింది. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీరు, మట్టి, బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ప్రమాదం జరిగిన దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. టార్చ్ లైట్స్ వెలుగులో సొరంగంలో గాలిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని పేర్లు పెట్టి పిలిచినా నో రెస్పాన్స్ వస్తుంది. ప్రాణాలతో ఉన్నారా లేదా అన్న అనుమానం కలుగుతుంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, సింగరేణి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టన్నెల్లో బోర్ మిషన్ లోపలి పరిస్థితిపై స్పష్టత రాలేదన్నారు.